Hello, hello everyone, dear students. This is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramachandrapuram. Today's topic 9. Today we will discuss about ledger posting. Already I will discuss journalizing stage of accounting. First stage of accounting process. This is the second stage of accounting process. Journalizing means every transaction involves two transactions, find out two aspects, and record one entry. So, like debit aspect, credit aspect, and narration. సో మనం జర్నలైజింగ్ అనే ప్రాసెస్లో ఒక ట్రాన్సాక్షన్లో ఉన్న టూ ఆస్పెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒక ఆస్పెక్ట్ని డెబిట్ చేయడం, రెండవది క్రెడిట్ చేయడం. దాన్ని మనం అలా ఎందుకు నోట్ చేసామన్నది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మీన్స్ నెరేషన్. దానికి వివరణ ఇవ్వడాన్ని జర్నల్ ఎంట్రీ అని పిలుస్తాము. ఈ విధంగా మంత్లీ వైజ్, ఇయర్ వైజ్ టోటల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అలా ఆర్డర్లో రాయడాన్ని జర్నలైజింగ్ అని చెప్పుకున్నాము. ఇక్కడ టుడే టాపిక్ లెడ్జర్. అంటే మనకి జర్నలైజింగ్లో ఉన్న డిమెరిట్స్ వల్ల మనకి లెడ్జర్ పోస్టింగ్ అనేది బెనిఫిట్గా అనిపిస్తుంది. అంటే జర్నలైజింగ్లో మనకి క్లాసిఫికేషన్ అనేది ఉండదు, అంటే ట్రాన్సాక్షన్స్ క్లాసిఫికేషన్ అనేది ఉండదు. ఏ రకమైన కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయడం కానీ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, పర్టికులర్ ఒక ఆస్పెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరగదు. సో దానిలో ఉన్న లోపాలన్నిటి ద్వారా మనకి ఈ లెడ్జర్ అనే టాపిక్ అనేది ఇట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం విజువల్గా చూడాలని కానీ లేదా తెలుసుకోవాలని కానీ అనుకుంటే కనుక మనకి లెడ్జర్ పోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం పర్టికులర్ కేటగిరీ, పర్టికులర్ ఆస్పెక్ట్ డీటెయిల్స్ని మనం విజువల్గా ఒక చోట రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే చాలా డీటెయిల్డ్గా మన ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెడ్జర్? లెడ్జర్ అంటే ఏంటి? ఏ లెడ్జర్ మీన్స్ అకౌంటింగ్. అంటే దీన్ని ఆవర్జ అని పిలుస్తారు, ఖాతా అని కూడా పిలుస్తారు. దాన్ని మనం యాక్చువల్గా ఆవర్జ ఖాతాలు అంటాం. రెండు కంబైన్డ్గా మాట్లాడుతూ ఉంటాము. యాక్చువల్గా దీన్ని లెడ్జర్ అని పిలవచ్చు, అలాగే అకౌంట్ అని కూడా పిలవచ్చు. A ledger is an accounting book in which all similar transactions relate to particular person or thing are maintained in a summarized forms. అంటే మనం ఇక్కడ ఒక వ్యక్తి గురించి కానీ లేదంటే ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని కానీ మనం సిమిలర్గా కనిపిస్తున్న వ్యవహారాలన్నింటినీ కూడా ఒక చోట రికార్డ్ చేయడానికి మనకి లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. యాక్చువల్గా మనం ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ అని జర్నల్ని అంటాం. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. తొలి పద్దు పుస్తకము అని పిలుస్తాము. ఎందుకు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు బుక్ కీపింగ్ ప్రాసెస్లో నో నీడ్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్. అక్కడ మనకి ఏంటంటే అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉండదు. జస్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగిట్టి కూడా ఒక పుస్తకంలో నమోదు చేయడాన్ని బుక్ కీపింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ అంటే జర్నల్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఆ ప్రైమరీ డేటా ఏదైతే ఉందో బుక్ కీపింగ్ ద్వారా మనం భద్రపరుచుకున్న సమాచారం డేటా ఏదైతే ఉందో దాన్ని ఒక పద్దు రూపంలో ముందుగా ఈ జర్నల్ అనే చిట్టా అనే పుస్తకంలో రాస్తున్నాం కాబట్టి దాన్ని ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని, తొలి పద్దు పుస్తకం అని పిలుస్తాం. దాని తర్వాత స్టేజ్ లెడ్జర్ అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తున్నామంటే డీటెయిల్డ్గా మనం సిమిలర్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా సపరేట్గా తీసుకొచ్చి ఒక చోట నమోదు చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పద్దు పుస్తకం అంటే ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పిలుస్తాం. దాన్ని ప్రైమరీ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని, దీన్ని ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ జర్నల్. మనకి జర్నల్ అనే ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేయాలంటే కనుక బుక్ కీపింగ్ ట్రాన్సాక్షన్స్ యూజ్ అవుతాయి. లెడ్జర్ ప్రాసెస్ని మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలంటే కనుక జర్నల్, అక్కడ ఏ వ్యవహారాలకైతే చిట్టాపద్దులు రాసామో ఇక్కడ వాటిని తీసుకొచ్చి సపరేట్గా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే
అక్కడున్న 2 యాస్పెక్ట్స్‌కి కూడా ఇక్కడ 2 సెపరేట్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేయాలంటే మనం దేన్ని బేస్ చేసుకోవాలి? జర్నల్ ఎంట్రీస్‌లో డివైడ్ చేసిన యాస్పెక్ట్స్ ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ వీటిని రికార్డ్ చేయడం జరుగుతుంది. ద ప్రొసీడ్యూర్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ ఎ జర్నల్ ఈజ్ నోన్ యాజ్ పోస్టింగ్. ఓవరాల్‌గా ఈ ప్రాసెస్‌ని అంతా కంప్లీట్ చేయడాన్ని ఏమంటారంటే పోస్టింగ్ అని పిలుస్తారు. నమోదు చేయడం అని అర్థం. ఫైనల్లీ క్లోజ్ ద ఎవ్రీ లెజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ మీన్స్ బ్యాలెన్సింగ్. అంటే మనం ఆవర్జ ఖాతా అంటే ఎడమవైపు భాగము కుడివైపు భాగము అని పిలుస్తాం. డెబిట్ వైపు క్రెడిట్ వైపు, ఎడమవైపు భాగాన్ని డెబిట్ భాగము అని, క్రెడిట్ వైపు భాగాన్ని కుడి భాగము అని పిలుస్తాము. అంటే మనం తీసుకున్న అంశానికి సంబంధించి డెబిట్కి సంబంధించిన అంశాలన్నీ డెబిట్ వైపు, క్రెడిట్ సంబంధించిన విషయాలన్నీ క్రెడిట్ వైపు రికార్డ్ చేయడం జరుగుతుంది. సో అలా రికార్డ్ చేయడం వల్ల కూడా మనకు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అది ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే బ్యాలెన్స్ క్లోజ్ చేసి ఏ బ్యాలెన్సు ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన అవుతుంది. లెజర్ ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. యాక్చువల్గా ఈ ఓవరాల్ లెజర్ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ లెడ్జర్, సెకండ్ వన్ లెజర్ పోస్టింగ్, థర్డ్ వన్ లెజర్ బ్యాలెన్సింగ్. లెడ్జర్ అంటే ఏంటంటే మనకి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క అకౌంటింగ్ ప్రాసెస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొఫార్మాని మనం ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఆ నమూనా ప్రకారమే మనం ఆ విషయాలను అకౌంట్స్ ప్రకారం రాయాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, మన ఇష్టం వచ్చినట్టు మనం నమోదు చేయడానికి ఉండదు. ఇక్కడ చాప్టర్ని బట్టి అకౌంటింగ్ ప్రాసెస్ అవసరాలను బట్టి ఆ నమూనాలను మనం ఫాలో అవుతూ ఉండాలి. ఒక నమూనాను రూపొందించి ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి అయితే, ఏ పర్టికులర్ ఆస్పెక్ట్కి అయితే మన అకౌంట్ వేస్తున్నామో దాన్ని టైటిల్గా రూపొందించినప్పుడు దాన్ని ఏమని అంటారంటే లెడ్జర్ అని పిలుస్తారు. అంటే ఒక ఖాతాను నమూనాను గీసి ఏ అంశానికి సంబంధించి వివరాలు అక్కడ రాయబోతున్నామో ఆ అంశాన్ని పైన టైటిల్గా పెట్టడంతో మనం లెడ్జర్ అనే స్టెప్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ సెకండ్ లెడ్జర్ పోస్టింగ్. మనం ఏ అంశాన్ని అయితే తీసుకుని బేస్గా అకౌంట్ వేసామో ఆ అంశానికి సంబంధించిన విషయాలు అక్కడ రికార్డ్ చేయడం, ఆ ఖాతాలో వాటిని రికార్డ్ చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్, ఆవర్జ నమోదు అని పిలుస్తారు. అంటే పర్టికులర్ పర్సన్ కావచ్చు, పర్టికులర్ థింగ్ కావచ్చు, లేదంటే పర్టికులర్ ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్, సంథింగ్ ఏదైనా కావచ్చు. మనం ఏమైతే తీసుకున్నామో దానికి సంబంధించిన విషయాలే అక్కడ రికార్డ్ చేయాలి. ఆ ప్రాసెస్ని లెడ్జర్ పోస్టింగ్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ లెడ్జర్ బ్యాలెన్సింగ్. అన్నీ రికార్డ్ చేసిన తర్వాత మనం డెబిట్ క్రెడిట్ అనే 2 భాగాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి అకౌంట్ ఫైనల్ రూల్ ఏంటంటే ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడే మనకి డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్కి ఫార్వర్డ్ చేయాలి. థర్డ్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. ఈ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలంటే అంకణాకి బదిలీ చేయాలి. ఇక్కడ బ్యాలెన్సెస్ చేయాలంటే మన రూల్ ఏంటంటే ముందుగా ఎవ్రీ అకౌంట్ పోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందా టోటల్ చేసుకోవడం అనేది చూస్తాం. సో డెబిట్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువగా ఉన్న మొత్తంలోంచి క్రెడిట్ తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న మొత్తం తీసేస్తాం. దాని డిఫరెన్స్ని ఏమంటారంటే బ్యాలెన్సింగ్, నిల్వ తేల్చడం అని పిలుస్తారు. డెబిట్ ఎక్కువగా ఉండి క్రెడిట్ తక్కువగా ఉంటే అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని అర్థం. క్రెడిట్ ఎక్కువగా ఉండి డెబిట్ తక్కువగా ఉంటే కనుక అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని అర్థం. ఈ లెజర్ క్లోజ్ చేసినప్పుడు డెబిట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అలాగే క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. అలా ఫైనల్గా నోట్ చేసేసరికి డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ఎందుకు మనకి అంకణ సమానత్వంగా వస్తుంది అంటే కనుక మనం మొదట్లో చేస్తున్న ఫస్ట్ స్టేజ్లో చేస్తున్న పని ఏంటంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు ఎవ్రీ క్రెడిట్. డెబిట్ ఎంత మొత్తం అయితే ఉందో అంతే మొత్తాన్ని మనం క్రెడిట్లో కూడా వేస్తున్నాం. సో అకౌంట్స్ వేసేటప్పుడు కూడా డెబిట్ ఆస్పెక్ట్కి అకౌంట్ వేస్తాం, క్రెడిట్ ఆస్పెక్ట్కి అకౌంట్ వేస్తాం. కాబట్టి అన్ని అంశాలకి ఇక్కడ ఖాతాలు కూడా వేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా కొన్ని అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్సెస్ చూపిస్తాయి, కొన్ని అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సో ఫైనల్గా బ్యాలెన్సెస్ కూడా ఈక్వల్ అవుతాయి ట్రయల్ బ్యాలెన్స్లో. ఒకవేళ మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఈక్వల్ అవ్వకపోతే కనుక మనం లెజర్ పోస్టింగ్లో ఎక్కడో మిస్టేక్ చేసామని అర్థం.
సో ఈ విధంగా లెడ్జర్ అంటే నమూనాను గీసి దానికి టైటిల్ పెట్టడాన్ని లెడ్జర్ అని పిలుస్తారు వర్జ. సెకండ్ వన్ లెడ్జర్ పోస్టింగ్. ఏ టైటిల్ని అయితే తీసుకున్నామో దానికి సంబంధించిన విషయాలన్నింటినీ పర్టికులర్గా ఒక చోట నమోదు చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్ అని పిలుస్తారు. అన్నీ నమోదు చేసిన తర్వాత బ్యాలెన్సెస్ క్లోజ్ చేసి డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా అనేది బ్రాడ్ డౌన్ చేసి క్లియర్ చేయడాన్ని లెడ్జర్ బ్యాలెన్సింగ్ అని పిలుస్తారు. ఈ 3 దశలను కంప్లీట్ చేసినట్లయితే మనం అకౌంట్ ఒక లెజర్ అకౌంట్ని క్లోజ్ చేసాము అని అర్థం. ఒక లెజర్ అకౌంట్ని పోస్ట్ చేసి నిల్వ తేల్చాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ వి సీ ప్రొఫార్మా ఆఫ్ లెడ్జర్. సో మనకి లెడ్జర్లో 8 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 4 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్. మనకి ఎడమవైపు డెబిట్ భాగము, కుడివైపు క్రెడిట్ భాగము. సో ఈక్వల్గా ఉంటాయి. డెబిట్లో 4 నిలువ వరుసలు, కాలమ్స్ అంటే నిలువ వరుసలు, క్రెడిట్లో 4 నిలువ వరుసలు. ఆ కాలమ్స్ హెడ్డింగ్స్ చూద్దాము. ఫస్ట్ కాలం డేట్ కాలం. సో ఇక్కడ మనం ఇయర్, మంత్, డేట్ నోట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏ అంశానికి అయితే సంబంధించి రాయబోతున్నాం ఆ అంశానికి సంబంధించి ఏ రోజు జరిగింది, ఏ నెలలో జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ పర్టికులర్స్ కాలం, ఏం జరిగింది డెబిట్ సైడ్, దానికి సంబంధించి ఏం జరిగింది. రిసీవింగ్ ఐటమ్స్ అన్నీ డెబిట్ సైడ్ రాయడం జరుగుతుంది, పేయింగ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. సో అక్కడ మనం డెబిట్కి సంబంధించిన విషయాలన్నీ ఈ పర్టికులర్స్ కాలంలో రాయడం జరుగుతుంది. జేఎఫ్ కాలం జర్నల్ ఫోలియో అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఏ చిట్టాపద్దుని ఆధారంగా చేసుకుని ఇక్కడ అకౌంట్ వేస్తున్నాము ఆ జర్నల్ ఫోలియోకి సంబంధించిన నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. సో స్టూడెంట్ లెవెల్లో ఈ కాలంని మనం పెద్ద టచ్ చేయము, ఇంపార్టెన్స్ అనేది లేదు. నెక్స్ట్ అమౌంట్ కాలం, ఎంత మొత్తానికి ఈ వ్యవహారం జరిగిందో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ రిపీట్ 4 కాలమ్స్ క్రెడిట్ సైడ్. డేట్, దీనికి సంబంధించి క్రెడిట్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ పోస్ట్ చేస్తాము. అవి ఏ రోజు జరిగాయి, ఏ మంత్లో జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి. కామన్గా ఇయర్ మంత్ రెండు వైపులా ఒకేలా ఉంటుంది, డేట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక 1 మంత్కి సంబంధించి మనం విషయాలని ఇక్కడ చూపించబోతున్నాం. ఆ 1 మంత్ అయ్యేసరికి క్లోజ్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ విషయాలన్నిటినీ మళ్ళీ ఇంకొక నమూనా వేసి ఇంకొక లెజర్ అకౌంట్ వేసి చేయడం జరుగుతుంది. ఇలా 12 మంత్స్ ఎండింగ్కి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. అలా ఎవ్రీ మంత్ ఫార్వర్డ్ చేస్తూ చివరికి ఇయర్ ఎండింగ్కి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా జర్నల్ ఫోలియో. సో ఈరోజు దీనికి సంబంధించిన వ్యవహారం పద్దు ఎక్కడ ఉంది, జర్నల్ ఫోలియో. సో ఆ పుట సంఖ్యను తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. చిట్టా ఎక్కడ నమోదు చేయబడిందో ఆ పేజీ నెంబర్ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అమౌంట్ కాలం, క్రెడిట్ మొత్తం ఎంత, డెబిట్ మొత్తానికి ఎంత జరిగిందో ఆ అమౌంట్ డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో వేయాలి. క్రెడిట్ మొత్తం ఎంత జరిగిందో ఆ అమౌంట్ క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలంలో వేయాలి. టోటల్గా ఏ ఆవర్జ ఖాతా అయినా సరే నమూనా 8 వరుసలు ఉంటుంది. 8 కాలమ్స్, డెబిట్ సైడ్ 4 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్, సేమ్ కాలమ్స్. పైన మనం హెడ్డింగ్ చూసుకుంటే కనుక డెబిట్ పార్ట్ చివర డిఆర్ అని, క్రెడిట్ పార్ట్ చివర సిఆర్ అని కనిపిస్తుంది. అంటే అక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని చెప్పడానికి, అంటే డెబిట్ పార్ట్ని చెప్పడానికి డిఆర్ అని యూజ్ చేస్తాము, క్రెడిట్ పార్ట్ యూజ్ చేయడానికి సిఆర్ అని చెప్పడానికి సిఆర్ అని. ఖచ్చితంగా ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇదే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ 8 వరుసలు నమూనా గీసి డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్, అలాగే మిడిల్లో అకౌంట్ టైటిల్. ఇక్కడ నేను లెడ్జర్ అకౌంట్ అని మాత్రమే చూపించాను. అక్కడ మనం పేరు నమోదు చేసుకోవాలన్నమాట. ఏ అకౌంట్ అయితే పేరు వేస్తున్నామో, పర్సన్ అయితే పర్సను, అసెట్ అయితే అసెట్, ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ ఏదైతే అది అక్కడ మనం నేమ్ నోట్ చేసుకుంటాం. ఈ విధంగా 8 వరుసలు నమూనా గీసి 8 కాలమ్స్ హెడ్డింగ్స్ పెట్టి అకౌంట్ హెడ్డింగ్ పెట్టి డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్ అని రాయడాన్ని లెడ్జర్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెడ్జర్. ఈ కాలమ్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అనేది డీటెయిల్గా ఇక్కడ కింద చెప్పడం జరిగింది. డేట్ కాలం, ఇన్ దిస్ కాలం రికార్డ్ ట్రాన్సాక్షన్ డేట్. మనకి యాక్చువల్గా జర్నల్లో నమోదు చేసిన ట్రాన్సాక్షన్ ఆధారంగా చేసుకునే, జర్నల్ ఎంట్రీని ఆధారంగా చేసుకునే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ చేస్తాము. అది ఏ రోజైతే జరిగిందో ఆ డేట్ కూడా ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. సో సేమ్ బోత్ సైడ్స్, క్రెడిట్ సైడ్ రాయాల్సి వస్తే క్రెడిట్ సైడ్ జరిగిన డేటు, డెబిట్ సైడ్ రాయాల్సి వస్తే డెబిట్ సైడ్ రాయాల్సిన డేటు వేసుకుంటాం. పర్టికులర్స్ కాలం,
ఇన్ దిస్ కాలమ్ పోస్టింగ్ డీటెయిల్స్ ఆఫ్ విచ్ అకౌంట్ మేకింగ్. ఇక్కడ అంటే సపోజ్ ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు తీసుకున్నాం అనుకోండి, అతను ఏం చేశాడు. వ్యక్తి అనగానే మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ క్లాస్లో చెప్పుకున్నాము. పర్సన్ మీన్స్ న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. సో ఈ వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా మనం వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం రికార్డ్ చేస్తాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఒకవేళ మనం ఒక వ్యక్తికి సంబంధించి అకౌంట్ వేయాలనుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ ఏముంటాయి. అతను ఏం రిసీవ్ చేసుకున్నాడో డెబిట్ సైడ్ రాస్తాం. అతను ఏమి ఇచ్చాడో గివింగ్ ఏమి ఇచ్చాడో అవి క్రెడిట్ సైడ్ రాస్తాం. అదే ఒక ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు రాయాలనుకుంటున్నాం అనుకోండి, రియల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వడం జరుగుతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏం వస్తుంది అంటే ప్రాపర్టీ ఏ రకంగా లోపలికి వచ్చింది, ప్రాపర్టీ ఏ రకంగా పోయింది. సో ఈ విధంగా మనకి టోటల్గా మనకి రెండు వైపులా దానికి సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జేఎఫ్ కాలమ్, జర్నల్ ఫోలియో. పుట్ ద పేజ్ నెంబర్ ఫర్ ఏ జర్నల్ ఎంట్రీ ఆన్ ద లెజర్ అకౌంట్స్ ఫోలియో కాలమ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం వేయబోతున్న లెజర్ అకౌంట్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ నెంబర్. జనరల్గా ఇది అకౌంటెంట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా మిస్టేక్స్ రాకుండా ఉండడానికి, ప్లస్ మిస్టేక్స్ వస్తే కనుక వెతుక్కోకుండా ఈ రికార్డ్ అంతా కూడా వెతుక్కోకుండా పర్టికులర్ ఆ కాలమ్ని ఆ పేజ్ నెంబర్ని తీసుకుని చూసుకోవడానికి, రైట్ ఆర్ రాంగ్గా మనం పోస్టింగ్ ఏమైనా మిస్టేక్ చేసామా అనడానికి కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్ లెవెల్లో ఈ కాలమ్ని పెద్దగా ఏం యూజ్ చేయం, అకౌంటెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అయితే కనుక ఈ కాలమ్ని ఎంటీగా వదిలేయడమే. ఎంటీ కదా అని చెప్పేసి నమోదు చేయడం అదే డ్రా చేయడం అనేది చేయకుండా ఉండకూడదు. టోటల్ 8 కాలమ్స్ డ్రా చేయాలి, కానీ ఈ కాలంలో ఏం నమోదు చేయవలసిన అవసరం లేదు. అండ్ లాస్ట్ కాలం అమౌంట్, రిసీవింగ్ అమౌంట్ పోస్టింగ్ ఆన్ డెబిట్ సైడ్, పేయింగ్ అమౌంట్ పోస్టింగ్ ఆన్ క్రెడిట్ సైడ్. వచ్చిన అమౌంట్ ఏదైనా ఉంటే కనుక డెబిట్ సైడ్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. పోయిన అమౌంట్ అంటే పే చేసిన అమౌంట్ ఏమైనా ఉంటే కనుక క్రెడిట్ సైడ్ నోట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ అకౌంట్ తీసుకున్నప్పటికీ కూడా డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ రెండు వైపులా ఆ అంశానికి సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని లోపల రికార్డ్ చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్ అని పిలుస్తారు. పోస్ట్ చేసిన వెంటనే ఫైనల్గా అంతా కంప్లీట్ అయ్యాక ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలి. అంటే బ్యాలెన్సెస్ ఎటువైపు ఎక్కువ ఉన్నాయి, డిఫరెన్స్ ఎంత అనేది లెడ్జర్ బ్యాలెన్సింగ్ అని పిలుస్తారు. సో మీకు ఇది ఇంకా డీటెయిల్డ్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఒక సమ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వి విల్ సీ దిస్. ఓకే, ప్రిపేర్ మనోహర్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో నేను చాలా చిన్న సమ్ తీసుకున్నాను జస్ట్ మీకు అర్థం అవడం కోసం. ప్రిపేర్ ఓన్లీ 5 ట్రాన్సాక్షన్స్ హియర్. ఓకే, మనల్ని ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారంటే మనోహర్ అనే వ్యక్తి యొక్క ఖాతాను రూపొందించమని చెప్తున్నారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది సమాచారం ఆధారంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనోహర్ అనే ఒక వ్యక్తి అని ఎలా చెప్తున్నామంటే అది ఒక నేము, ఒక వ్యక్తి యొక్క నేమ్ కాబట్టి అది న్యాచురల్ పర్సన్ అని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. మనోహర్ అంటే ఎవరు అంటే న్యాచురల్ పర్సన్. సో న్యాచురల్ పర్సన్ అయినా, ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్ అయినా మనకున్న గోల్డెన్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ప్రయోజనం పొందే వ్యక్తిని డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే మనోహర్ అంటే ఒక వ్యక్తి అని ఫైండ్ అవుట్ చేసాము. ఆ వ్యక్తి ఏ ఖాతాకు చెందుతాడో ఆ రూల్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. డెబిట్ ద రిసీవర్ అంటే అతను ప్రయోజనం పొందితే, అతను అంటే మనోహర్ ఏమైనా ప్రయోజనం పొందితే డెబిట్ సైడ్ రాయాలి, మనోహర్ ఏమైనా ఇస్తే క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకే, ఇక్కడ 2015 ఆగస్ట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఇయర్ వచ్చి 2015 అంటే ఈ 5 ట్రాన్సాక్షన్స్ కూడా 2015లో జరిగినవి అని అర్థం. నెక్స్ట్ ఆగస్ట్ అంటే మనోహర్ అనే వ్యక్తికి సంబంధించి ఆగస్టులో జరిగిన వ్యవహారాలు తీసుకుని మనం అకౌంట్ వేయబోతున్నాం. అంటే ఈ 5 ట్రాన్సాక్షన్స్కి మంత్, ఇయర్ కామన్, డేట్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ రోజు చూడండి, బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ మనోహర్. ఫ్రమ్ అంటే అతను నుంచి రావాల్సిన అమౌంట్ అని అర్థం, 10,000 రూపాయలు. అంటే ఇది వరకు అంటే లాస్ట్ మంత్ మే కావచ్చు, జూలై కావచ్చు, లేదంటే జూన్ కావచ్చు, ఈ ఆగస్టుకు ముందు అతను ఎప్పుడో మనకి బాకీ పడి ఉన్నాడు అని అర్థం. డ్యూ బాకీ పెండింగ్ ఉన్నాడు. ఎవరు? ఫ్రమ్ మనోహర్ నుంచి రావాల్సింది 10,000 రూపాయలు. ఓకే, కింద అకౌంట్ చూడండి, మనోహర్ అనే అకౌంట్ హెడ్డింగ్ పెట్టాము.
డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్. డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. సో డెబిట్ సైడ్ 4 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్ నమోదు చేశాము. డెబిట్ సైడ్ 2015 ఆగస్ట్, క్రెడిట్ సైడ్ 2015 ఆగస్ట్. రెండు వైపులా కూడా ఇయర్ మంత్ కామనే కాబట్టి ముందుగానే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అతని దగ్గర నుంచి 10,000 రూపాయలు రావాలి అంటే అతను ఆల్రెడీ ఎప్పుడో మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు అని అర్థం. ఒక రిసీవర్ కాబట్టి డెబిట్ సైడ్ నోట్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఇది యాక్చువల్గా ఎప్పుడుదో బాకీ. ఎప్పుడు అనేది మనకు తెలీదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం మీద అతని దగ్గర నుంచి మనకి రావాలి కాబట్టి బ్రాడ్ డౌన్ అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎప్పుడో అతను పెండింగ్ ఉన్న అమౌంట్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫార్వర్డ్ చేసామన్నమాట. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. నెక్స్ట్ August 3rd క్యాష్ పే టు మనోహర్. మనోహర్ అనే వ్యక్తికి నగదు చెల్లించాము. సో మనోహర్కి డబ్బులు చెల్లిస్తున్నామంటే మనోహర్ రిసీవరా గివరా? సో మనోహర్ తీసుకుంటున్నాడు, మనం చెల్లిస్తున్నాము అంటే మనోహర్ రిసీవ్ చేసుకుంటున్నాడు అని అర్థం. రిసీవర్ కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు? క్యాష్. టు క్యాష్ అకౌంట్ 2,000 రూపీస్. నెక్స్ట్ August 10 గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ మనోహర్. మనోహర్ వద్ద నుంచి సరుకులు కొనుగోలు చేశాము. మనం కొన్నాము అంటే ఆ సరుకులు అతను ఇస్తున్నాడు అని అర్థం. అంటే గివర్. ఎంత విలువ చేసి సరుకు ఇస్తున్నాడు? 8,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? మనం పర్చేస్ చేసాం కాబట్టి ఇస్తున్నాడు. కాబట్టి August 10 క్రెడిట్ సైడ్ బై పర్చేసెస్ అకౌంట్ 8,000 రూపాయలు. అంటే 8,000 రూపాయలు కొనుగోళ్ళు రూపంలో మనకు అతను ఇచ్చాడు అని అర్థం. నెక్స్ట్ 15th మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి ట్రాన్సాక్షన్. ఎందుకు అంటే ఇక్కడ మనల్ని ఎవరి అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమని అడిగారో అతనికి సంబంధించిన విషయాలు మాత్రమే మనం పోస్ట్ చేయాలి. అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనం వాటిని ఇక్కడ రికార్డ్ చేయడానికి లేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? పర్టికులర్ పర్సన్కి సంబంధించి కానీ పర్టికులర్ థింగ్కి సంబంధించి కానీ వివరాలు నమోదు చేయడం అని చెప్పుకున్నాం లెడ్జర్ అంటే. కాబట్టి మనం మనోహర్ అనే హెడ్డింగ్ పెట్టామంటే ఆ మనోహర్కి సంబంధించిన విషయాలే ఇక్కడ రాయాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఎందుకు డిస్ప్లే అవుతుందంటే డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవడం కోసం హెల్ప్ అవ్వడానికి ఇక్కడ కలర్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ చూసినా మీకు మనోహర్ అని కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా మనకి 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 5 ట్రాన్సాక్షన్స్ రిమైనింగ్ 4 ట్రాన్సాక్షన్స్లో మనకి మనోహర్ అనే పేరు డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ August 15 రెడ్ కలర్లో కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్లో ఒకసారి నేమ్ అబ్జర్వ్ చేయండి. గూడ్స్ సోల్డ్ టు మధుకర్. ఓకే, మనం ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే మనోహర్ అకౌంట్. కానీ ఇక్కడ మధుకర్ అనే వ్యక్తికి సరుకులు అమ్మాము అని చెప్తున్నాం. మధుకర్ వేరు, మనోహర్ వేరు. ఓకే, సో ఒక చిన్న లెటర్, ఒక్క లెటర్ డిఫరెన్స్ వచ్చినా కూడా నేమ్ వేరే నేమ్ కింద ట్రీట్ చేస్తాం. మనం జనరల్గా కూడా ఇదివరకు క్లాస్లో చెప్పాను మీకు ఒకసారి. సేమ్ నేమ్ డిస్ప్లే అవుతే సేమ్ నేమ్ ఉంటే కనుక పర్సన్స్కి సర్నేమ్ని మనం బేస్గా తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. అంటే ఐడెంటిఫై కోసం ఆల్ఫాబెటికల్ లెటర్స్ని బేస్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకి సేమ్ నేమ్ లాగా అనిపించినా కూడా ఒక 1 or 2 లెటర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనోహర్ వేరు, మధుకర్ వేరు. అంటే మనం ఇక్కడ కేవలం మనోహర్ విషయాలే రాయబోతున్నాం. మనోహర్కి సంబంధించిన ఖాతా కాబట్టి ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది మధుకర్కి సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగని మధుకర్ అకౌంట్ వేసి దీన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పైన మనకి ఫస్ట్ లైన్ ప్రిపేర్ మనోహర్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కేవలం మనల్ని మనోహర్ అకౌంట్ మాత్రమే తయారు చేయమని చెప్పారు. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్న ట్రాన్సాక్షను. అలాగే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక దీన్ని మనం రికార్డ్ చేయకూడదు. లెడ్జర్ రూల్స్ ప్రకారం మనం పైన ఎవరి ఖాతా అనేది టైటిల్గా పెట్టామో వాళ్ళకి సంబంధించినవి లేదా దానికి సంబంధించినవి రాయాలి. రిమైనింగ్ అదర్స్ ఏమైనా ఉంటే కనుక మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ట్రాన్సాక్షన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ వన్ 27th క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మనోహర్. మనోహర్ అనే వ్యక్తి దగ్గర నుంచి మనం నగదు తీసుకున్నాం. సో మనం తీసుకున్నాము అంటే అతను గివర్ ఇచ్చాడు. గివర్ కాబట్టి క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. ఏమి ఇచ్చాడు? క్యాష్ ఇచ్చాడు. బై క్యాష్ అకౌంట్ 1,000 రూపీస్. సో ఇక్కడ 4 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాం. డెబిట్ సైడ్ 10,000 రూపాయలు అతని మనకి పెండింగ్ ఉన్నట్టు నోట్ చేసాం. అతనికి ఇంకా ఎక్స్ట్రా 2,000 పే చేసినట్టు రాసాం.
అలాగే క్రెడిట్ సైడ్ 8,000 రూపాయలు కొనుగోలు రూపంలో మనకి ప్రయోజనం ఇచ్చాడు. 1000 రూపాయలు నగదు రూపంలో ప్రయోజనం ఇచ్చాడు. ఓకే. ఇలా చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్ అని పిలుస్తారు. అంటే 4 వ్యవహారాలని దీంట్లో రికార్డ్ చేయడాన్ని లెడ్జర్ పోస్టింగ్ అంటే మనం సెకండ్ స్టేజ్ని కంప్లీట్ చేసామని అర్థం. అండ్ లాస్ట్ వన్, ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా టోటల్ వేసుకుంటాం. సో డెబిట్ సైడ్ 12,000 వచ్చింది, క్రెడిట్ సైడ్ 9,000 మాత్రమే ఉంది. సో అప్పుడు మనం రఫ్గా ఏం చేయాలంటే 12,000 డెబిట్ టోటల్ కాబట్టి రెండు వైపులా 12,000 వేసుకోవాలి. అమౌంట్ కాలం చివరిలో కనిపిస్తుంది మీకు 12,000 12,000 రెండు వైపులా సేమ్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. డిఫరెన్స్ ఎంత అంటే 3,000 రూపాయలు. 12,000 మైనస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 3,000. అక్కడ 31st కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ, ఆగస్ట్ 31st. మీకు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఎండ్ అయినా సరే మనం బ్యాలెన్స్ క్లోజ్ చేయాల్సింది మంత్ ఎండింగ్లోనే. ఓకే. యాక్చువల్గా మనకి ట్రాన్సాక్షన్స్ 27th కంప్లీట్ అయిపోయాయి, ఆగస్ట్ 27th. కానీ 28, 29, 30 మనకి ఏం జరిగిందో తెలీదు, జరిగిన విషయాలు కూడా ఇక్కడ ఏం లేవు. అయినప్పటికీ మనం అకౌంట్ని ఆగస్ట్ 31st క్లోజ్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ ఎండింగ్లోనే క్లోజ్ చేయాలి. మా బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3,000 రూపీస్. ఆ డిఫరెన్స్ ఎంత అని కనిపెట్టామంటే 3,000 రూపాయలు అని కనిపెట్టాం. క్యారీ డౌన్ అంటే నిల్వ తేల్చాము అని అర్థం. మనం ఫైండ్ అవుట్ చేసాం. అది నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయాలి. సెప్టెంబర్ 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,000. అంటే దీని అర్థం యాక్చువల్గా ఆగస్టు 1వ తేదీని చూసుకుంటే అతను మనకు 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు. కానీ ఆగస్ట్ ఎండింగ్ అయ్యేసరికి అతనికి మనం 12,000 ఇస్తే అతను మనకి 9,000 రూపాయల రూపంలో ప్రయోజనం ఇచ్చాడు. అంటే ఇంకా అతను మనకి ఇవ్వాల్సింది 3,000 రూపాయలు మాత్రమే. అది నెక్స్ట్ మంత్కి మనం ఫార్వర్డ్ చేసాం. ఈ విధంగా క్యారీ డౌన్ చేసి అది నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయడాన్ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటారు. దీన్నే లెడ్జర్ బ్యాలెన్సింగ్ అని చెప్తారు. ఈ విధంగా క్యారీ డౌన్ బ్రాట్ డౌన్స్ అన్ని మనం క్లోజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సెప్టెంబర్ మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా అతనితో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక ఈ 3,000 బ్యాలెన్స్తో స్టార్ట్ చేసి ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్తో అతని అకౌంట్ని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇలా జనవరితో స్టార్ట్ అయ్యి ఎవ్రీ మంత్ అలా క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫైనల్గా డిసెంబర్ 31st అంటే ఇయర్ ఎండింగ్కి, ఏ ఇయర్ని అయితే బేస్ తీసుకుని వాళ్ళ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ ఇయర్ ఎండింగ్కి ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ని ట్రయల్ బ్యాలెన్స్కి ఫార్వర్డ్ చేస్తాం. ఈ అకౌంట్ వల్ల మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది ఒక వ్యక్తి ఖాతా. ఇక్కడ మనం ఏం రికార్డ్ చేసామంటే అతను ప్రయోజనం పొందితే డెబిట్ సైడ్ రాసాము, అతను ప్రయోజనం ఇస్తే క్రెడిట్ సైడ్ రాసాం. అతను 12,000 రూపాయలు ప్రయోజనం పొందాడు, మనకి 9,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అంటే ఇంకా 3,000 రూపాయలు ఇవ్వాలి. అంటే అతను డెటార్ అంటే రుణగ్రస్తుడు. బాకీ పడి ఉన్న వ్యక్తిని రుణగ్రస్తుడు అంటారు, బాకీ ఇచ్చిన వ్యక్తిని రుణదాత అంటారు. సో డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అంటే అతను ప్రయోజనం పొందాడు అని అర్థం. ఒకవేళ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అతను గివర్ అంటే క్రెడిటార్. ఫైనల్గా మనం స్టార్టింగ్లో న్యాచురల్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్ అని 3 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. కానీ అకౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఫైనల్గా పర్సన్స్ ట్రీటెడ్ యాజ్ 2 types, డెటార్స్, క్రెడిటార్స్. వ్యక్తుల్ని చివరిగా మనం ఏమంటామంటే డెటార్స్, క్రెడిటార్స్, రుణగ్రస్తులు, రుణదాతలు అని పిలుస్తాం అన్నమాట. ఈ వ్యక్తి మనకి రుణపడి ఉన్నాడు అంటే రుణగ్రస్తుడు అని అర్థం. సో మనకి ఇక్కడ ఫార్మాలిటీస్ అబ్జర్వ్ చేసుకున్నారు కదా. మనోహర్ అని హెడ్డింగ్ పెట్టాము, డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్ రాసాము. 8 కాలమ్స్కి 8 కాలమ్స్ హెడ్డింగ్స్ పెట్టడం జరిగింది. డేట్ కాలంలో డేట్, మంత్, ఇయరు. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా డేట్, మంత్, ఇయరు. ఏ రోజైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డేట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా బ్యాలెన్స్ క్లోజ్ చేసాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇక్కడ డెబిట్ సైడ్ ప్రతి ఐటెంకి స్టార్టింగ్లో 2 అని రాయాలి. టీ క్యాపిటల్ లెటరు, ఓ స్మాల్ లెటరు. సో 2 అని రాయాలి. క్రెడిట్ సైడ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా బై, బి క్యాపిటల్ లెటరు, వై స్మాల్ లెటరు. బై, గివింగ్, టు అంటే రిసీవ్ చేసుకుంటున్నారు అని అర్థం. మనోహర్ రిసీవ్ చేసుకుంటున్నాడు, మనోహర్ ఇస్తున్నాడు అని దీని అర్థం. ఇవన్నీ ఫార్మాలిటీస్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి బ్యాలెన్స్ క్లోజ్ చేసినట్లయితే కనుక మన లెడ్జర్లో ఉన్న 3 స్టేజెస్ని కంప్లీట్ చేసాము. లెడ్జర్ ప్రాసెస్ అంతా ఇక్కడికి కంప్లీట్ అయింది. ఇది ఒక వ్యక్తి ఖాతా మాత్రమే. ఈ విధంగా
ప్రతి అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఖాతా రూపొందించుకుని ఈ బ్యాలెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో జర్నల్ గురించి తెలుసుకున్నాం. అక్కడ జర్నల్ అంటే అన్ని రకాల అంశాలు మిక్స్ అయ్యి ఉంటాయి. అక్కడ మనోహర్ ఎవరు? మనోహర్‌తో సంబంధించి మనకి ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? అతను మనకి అమౌంట్ ఇవ్వాలా? ఇవ్వకూడదా? మనమే ఇవ్వాలా? ఏం చెప్పాలన్నా కూడా మన వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ అన్నీ కలిసిపోయి ఉంటాయి. మిక్స్ అయిపోయి ఉంటాయి గాబట్టి, అక్కడ ఓన్లీ ఎంట్రీస్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. ఇలా పర్టిక్యులర్ థింగ్ ఆర్ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మనకక్కడ అందుబాటులో ఉండవు కాబట్టి, సో, మనం ఇంకా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్‌ని డిస్‌ప్లే జేసుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే గనుక మనకి ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. ఓకే. Okay, another topic we will discuss next class. Thank you. Thank you so much.